నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శాసనసభ ముందుకు ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లు, పంచాయతీరాజ్ పురపాలక చట్ట సవరణపై చర్చ. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం. అఖిలపక్ష నేతలతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి లేఖ. భూముల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమలు, ఏప్రిల్ తొలి వారంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామన్న పొంగులేటి. విస్తరణ వాదం కాదు, అభివృద్ది విధానాలు విశ్వసిస్తాం. న్యూజిలాండ్తో రక్షణ సహా 6 ఒప్పందాలు చేసుకున్న భారత్. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడి ప్రయత్నాలు. ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపనున్న ట్రంప్. ఉద్యోగాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు రాష్ట శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అదే స్ఫూర్తితో ముందుకెళ్లి సాధించుకుందామని తెలిపారు. రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనన్న రేవంత్ రెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసేందుకు అనుమతివ్వాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదంతో మరో ముందడుగు పడనుంది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు 2025, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 2025 బిల్లులపై సభలో చర్చించారు. ఆ 2 బిల్లుల్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి. ఆ బిల్లులకు మండలిలో ఆమోదించిన తర్వాత పార్లమెంటు ఆమోదం కోసం పంపనున్నారు. ఉద్యోగాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమన్న ఆయన అన్ని పార్టీల నేతలు జెండాలు, అజెండాలు, సిద్ధాంతాల్ని పక్కనబెట్టి ఏకాభిప్రాయం తెలియజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు పార్టీలన్నీ కలసికట్టుగా ఉన్నామని, సమాజానికి మంచి సంకేతమిచ్చాయని ప్రశంసించారు. పార్లమెంటులో ఆమోదం పొందితేనే అమలవుతుందన్న సీఎం అంతా కలిసి ప్రధాని వద్దకు వెళ్లి రిజర్వేషన్ పెంపును సాధించుకుందామని స్పష్టం చేశారు. ఈ మేరకు అఖిలపక్ష నేతలతో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచాలన్న బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు సమయం ఇవ్వాలని లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు. దేశంలో సాంఘిక విప్లవానికి తెలంగాణ నాయకత్వం వహిస్తున్నందుకు గర్విస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. జనాభాలో తమ కులగణన జరగాలని, గుర్తింపు పొందాలనే వెనుకబడిన తరగతులకు చెందిన సోదర సోదరీమణుల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. శాసనసభ నాయకుడిగా, సీఎంగా రాష్ట్రంలో ఓబీసీల జనాభా 56.36% ఉన్నట్లు సాధికారికంగా ప్రకటిస్తున్నానని చెప్పారు. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించుకున్నామన్న రేవంత్ రెడ్డి చరిత్రకు సంఘీభావంగా చరిత్రాత్మక ఘటనలో సరైన ఛాంపియన్లుగా నిలుద్దామని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు శాసనసభలో ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పాస్ అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డిలకు సూచించారు. బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ చీఫ్ విహెచ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉండాలని విహెచ్ కోరారు.
పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కున్నది. వాళ్ళు వ్యతిరేకం చేస్తే రేపు తప్పనిసరిగా వాళ్ళ ఓటమి కనిచూస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒప్పించడానికి చేస్తేనే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి అది రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని అమలు చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా పార్లమెంట్ లో బిల్లు పెడితే దాన్ని పాస్ అయితేనే నిజమైన స్వరూపం వస్తుంది. అది దానికి తెలంగాణనే ఫస్ట్ ప్రియారిటీ తీసుకోవాలని కోరుతున్నా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేడు ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుపై చర్చతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధి, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక చట్ట సవరణ బిల్లును, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సైతం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై నేడు మండలిలో చర్చ జరగనుంది. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేగంగా, సమర్థవంతమైన, పారదర్శకంగా సేవలందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏప్రిల్ మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని గజం స్థలం రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భూముల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగంగా అందించడం సహా పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపు 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని మరింత తగ్గించేందుకు స్లాట్ విధానం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వస్తే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అంచనా. ఆ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ తొలి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్లాట్ బుకింగ్ వల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు నిరీక్షించే అవకాశం ఉన్నదన్న మంత్రి పొంగులేటి సాంకేతిక పరిజ్ఞానంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బోట్స్ సేవలు వినియోగించుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచి రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల్లో గజం భూమి రిజిస్ట్రేషన్ చేసిన క్షణాల్లోనే తన కార్యాలయంతో పాటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెంటనే సమాచారం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే భూముల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ ను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్లు ప్రతిరోజు సమీక్షించాలని, ఏమైనా సందేహాలుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు పెండింగ్ లో పెట్టకూడదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. తప్పు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రతి వారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ నష్టపోతుంది. ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు, ఆలోచన చేయాలని సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు. సమావేశానికి
హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళిక తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. శాస్త్రీయ విధానం కనుగొనే వరకు పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు పలువురు నాయకులు వెల్లడించారు. దేశంలో ఆందోళనకు దారి తీయకుండా కొంతకాలం ఇదే విధానం కొనసాగించాలని, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉందన్న స్పృహ కలగజేయాలని సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. పునర్విభజనకి సంబంధించి ఉన్న ఆందోళనపై అన్ని పార్టీలతో చర్చించినట్టు తెలిపారు. పార్టీల గైర్హాజరు తాత్కాలికమే అన్న జానారెడ్డి భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని చెప్పారు. ఆ సమావేశాలకు అన్ని పార్టీలు కలిసి వస్తాయని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి కార్యాచరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. విచారణ ప్రక్రియ, క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. అవసరమైతే ఒకరు లేదా ఇద్దరు అధికారులు ఇతరులను కమిషన్ మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలుస్తారా లేదా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 22వ తేదీన కోల్కతా నుంచి హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఖరారవుతుంది. విచారణ ప్రక్రియ దాదాపుగా ముగియడంతో నివేదికను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే దాదాపుగా సిద్దం చేసినట్టు తెలిసింది. మిగతా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ బండ్లగూడలో స్థానికుల ఫిర్యాదుతో 2 కాలనీల మధ్య ఉన్న అడ్డుగోడను హైడ్రా అధికారులు తొలగించి రోడ్డు నిర్మించారు. శ్రీనివాస ఎంప్లాయీస్ కాలనీ, ఫార్చ్యూన్ మెడోస్ కాలనీకి మధ్య గతంలో ప్రహరీ గోడను నిర్మించారు. పక్కపక్కనే ఉన్న కాలనీలోకి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తుందని, ఆసుపత్రి, పాఠశాలలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ గోడను జేసీబీ సహాయంతో తొలగించి సీసీ రోడ్ నిర్మించారు. ప్రహరీ గోడను తొలగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు డిమాలిష్ చేశారు. ఎవరి స్వలాభం కోసం కాదు, ఇది మొత్తం అపార్ట్మెంట్ కోసము, అందరి కోసము, అందరి ప్రజల యొక్క అన్ని సాల్వ్ చేయడానికి అందరి తరఫున మేము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని ఆ రోడ్డు డెమాలిష్ జరిగింది. ఇది ఇండివిజువల్ స్వలాభం కోసం మాత్రం కాదు. డైలీ స్కూల్ కి వెళ్ళడానికి మాకు చాలా డిస్టెన్స్ అవుతుంది. మధ్యలో ఏంటంటే ఈ రోడ్ లో ఇప్పుడు కొత్త మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా రష్ అనేది అవుతుంది. గేట్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మాకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. అందరం కలిసే హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చాము. మా గోడు వినిపించుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి డిమాలిష్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరులో ప్రభుత్వ భూమి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూమి ఆక్రమణల ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సరూర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మునగనూరులోని సర్వే నెంబర్ 90లో 50 కోట్ల విలువైన 6.28 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, కొంగర్ కలాన్ ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం తహసీల్దార్, విద్యుత్ శాఖ ఈఈ, డీఈ, తురకయాంజల్ మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నెలకు వాయిదా వేసింది. సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయిన బంగారాన్ని పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పుత్తడికి ఎంత క్రేజ్ ఉందో ధరలు అలాగే కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో ఏడాది క్రితం 70,000 ఉన్న పసిడి 90 దాటడంతో మరింత పెరుగుతుందా అనే సందేహం కలుగుతోంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో బలంగా ఇమిడిపోయిన బంగారం ధరలు రోజురోజుకి సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. 2 ఏళ్లుగా అనూహ్యంగా పెరుగుతూ 10 గ్రాముల బంగారం ధర 90,000 దాటేసింది. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలతో, వాణిజ్య ఉద్రిక్తతలతో పుత్తడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి ₹1,00,000 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది మొత్తం వరల్డ్. ట్రేడ్ వార్ ఉన్నప్పుడు కంట్రీస్ కొంటున్నారండి, బ్యాంక్స్ కొంటున్నారు. ఆ పరిస్థితిలో బంగారం ఎక్కడైనా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో స్టాపింగ్ గోల్డ్ ఎట్ ఆల్. స్టాక్ మార్కెట్ కింద పడితే మళ్ళీ గోల్డ్ కొంటారు. అందరు ఏంటంటే ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నారు. ఏదైనా పెళ్లి వచ్చింది లేదు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం కొనండి, ఒక బ్రేక్ చేసుకొని 100 గ్రామ్ కొనాలంటే ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ కొనండి అలా. కానీ గోల్డ్ స్ట్రాంగ్ ఎప్పుడైనా ఉంటుందండి. బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నా కొనుగోళ్లకి మాత్రం ప్రజలు వెనకాడట్లేదు. పెళ్లిళ్లు శుభకార్యాలకు బంగారం కొనటం ఆనవాయితీగా వస్తోందని, ధర ఎక్కువైనా తక్కువైనా అవసరానికి తీసుకోవాల్సిందేనని కొనుగోలుదారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాతో ముందస్తుగా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గోల్డ్ ఇప్పుడు నాకు గిఫ్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా రేటు పెరిగింది. గోల్డ్ రేటు పెరిగినప్పుడు నాకు ఇంత రావడం ఎంత లక్కీ, అదృష్టంగా భావిస్తున్నా. 35-36 ఉన్నప్పటి నుంచి కొన్నా. ఇక్కడ ఇట్లా చాలా చాలా పెరిగినాయి అమ్మా. ఫెస్టివల్ కి పెళ్లిళ్ళకి కొంటాం, తక్కువ కొంటాం ఎక్కువ కొంటూనే ఉంటాం గోల్డ్. అంతర్జాతీయంగా పరిస్థితి మారకుంటే 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు యూట్యూబర్లు అంటే ట్రావెల్, హెల్త్, షార్ట్ ఫిలిం, వంటలకు ఉపయోగపడే వీడియోలు చేసేవారు. అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది. ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల దృష్టి ఆ వీడియోలు చేసే వారిపై పడింది. వారితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేయొచ్చనే యోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేయిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులొస్తున్నాయి. కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్లు వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువ ముట్ట చెబుతారు. అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకున్నారు. పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులు రాష్ట్రంలో అధికమయ్యాయి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో అప్పట్లో విశాఖపట్నంలోని లోకల్ బాయ్ నాని అనే వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మోటార్ రైడర్ సన్నీ యాదవ్ టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ ప్రమోట్ చేశారు. ఇటీవల అతనిపైన కేసు నమోదు కాగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్స్ పై విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయొద్దు. బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, ఎనీ ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, అన్ఎథికల్ బిజినెస్ ను ప్రమోట్ చేయొద్దు. చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర కేసు అయిపోతుంది, డెఫినెట్లీ మీరు ఇబ్బంది పడతారు. సో మంచి కోసము మీ ఫాలోవర్స్ ని యూజ్ చేసుకోండి, మంచి వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి అన్ఎథికల్, ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయొద్దని చెప్పి నేను మీ ద్వారా కోరడం జరుగుతుంది. మీరు మీ యొక్క మంచి భవిష్యత్తుని మీరు మంచి కాపాడుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ప్లస్ మీరందరూ కూడా ఈ ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మాత్రం బిలీవ్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. డెఫినెట్లీ మీకేమాత్రం నష్టం జరిగితే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి. లేదంటే మీరు ఎవరో ప్రమోట్ చేస్తున్నారంటే కూడా వాళ్ళపైన కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ సమాచారం కూడా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇస్తే డెఫినెట్లీ మనకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండాలని మీడియా సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ బెట్టింగ్ యాప్ సంస్థలు ప్రమోషన్లు చేయడంతో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై యుద్ధమే ప్రకటించారు. పలువురు సెలబ్రిటీలు ఆయన్ను కలిసి తెలియక తప్పు చేశామని క్షమించాలని వీడియోలు చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి, ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ని నమ్ముకుని
చాలా మంది జీవితాన్ని కోల్పోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దయించి ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ఇక మీద ప్రమోట్ చేయకుండా ఉండండి. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ ను బ్రేక్ చేయండి. యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. మీ మొబైల్లో బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయగానే మీ లైఫ్ రిస్క్ లో ఉన్నారు. దయచేసి ఇది గమనించండి. సే నో టు ఈజీ మనీ, సే నో టు బెట్టింగ్ యాప్స్. రోజుకొకరు, ఇద్దరు, ముగ్గురు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. అప్పులు చేసి రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. బెట్టింగ్ యాప్స్ అస్సలు ప్రమోషన్ చేయొద్దు. దయచేసి మీ అందరికీ నా విన్నపం. దయచేసి బెట్టింగ్ యాప్స్ ని ఇప్పుడే డిలీట్ చేయండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. సక్సెస్ కండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు. పార్టీ రజతోత్సవ వేళ బీఆర్ఎస్ నాటి స్మృతుల్ని మళ్లీ గుర్తు చేసుకుంటోంది. అందులో భాగంగానే రైతు నాగలి గుర్తుతో తాము పోటీ చేసిన తొలి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార బ్యానర్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరావిష్కరించారు. 2001 జులై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పీటీసీగా పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీగా కోమల పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 81 మంది జెడ్పీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీటీసీలు గెలుపొందారు. ఆనాటి ప్రచార బ్యానర్ ను పదిలంగా భద్రపరిచిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగత పరుచుకోవాలని భారత్, న్యూజిలాండ్ నిర్ణయించాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి రంగాలకు సంబంధించి 6 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకార విస్తృతిపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రక్షణ రంగం పరిశ్రమ సహకారాన్ని పెంచుకునే మార్గసూచి రూపొందించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు న్యూజిలాండ్లో భారత వ్యతిరేక ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతానికి 2 దేశాలు సహకరించనున్నాయని మోదీ తెలిపారు. ఇరు దేశాలు అభివృద్ది విధానాలను విశ్వసిస్తాయని, విస్తరణవాదాన్ని కాదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ముగించాలని కృత నిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇవాళ చర్చలు జరపనున్నారు. వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు రానున్నాయి? కాల్పుల విరమణకు పుతిన్, జెలెన్స్కీ చేసే డిమాండ్లు ఏంటి? 3 ఏళ్లుగా సాగుతున్న యుద్దం ముగుస్తుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దాన్ని ముగించాలని కృత నిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు ఇప్పటికే ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చి ఒప్పించిన ట్రంప్ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడనున్నారు. పుతిన్తో జరిగే సంప్రదింపుల్లో యుద్దం ముగింపు దిశగా అడుగులు పడతాయని భావిస్తున్నారు. పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయని అటు ట్రంప్, ఇటు రష్యా అధ్యక్ష కార్యాలయం, క్రెమ్లిన్ ధృవీకరించాయి. ఈ వారాంతంలో ఎంతో కృషి జరిగిందన్న ట్రంప్ యుద్ధాన్ని తాము ఆపగలమో లేదో చూడాలన్నారు. ట్రంప్, పుతిన్ మధ్య జరగనున్న చర్చల అంశాన్ని ధృవీకరించిన రష్యా అధ్యక్ష కార్యాలయం, క్రెమ్లిన్ అందుకు సంబంధించిన వివరాలను మాత్రం పంచుకోలేదు. ట్రంప్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరిపై ఇప్పటికే ఐరోపాలోని అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన మాటల యుద్దం, తదనంతర పరిణామాలు ఐరోపా దేశాలను కలవరానికి గురిచేశాయి. 3 ఏళ్ల యుద్దంలో ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకోవడం కుదరకపోయినా ఆ దేశంలో 20% భూభాగం రష్యా అధీనంలో ఉంది. రష్యా ఆక్రమించిన భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్ సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ భూభాగం, పవర్ ప్లాంట్లు ట్రంప్, పుతిన్ మధ్య చర్చల్లో ప్రస్తావనకు రానున్నాయి. ట్రంప్ పంపిన దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ గతవారమే మాస్కోను సందర్శించి రష్యాతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ తూర్పున దొనెట్స్క్, లుహాన్స్క్, ఆగ్నేయంలోని ఖెర్సన్, జాపోర్జియా ప్రాంతాల్లో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించింది. కానీ ఈ 4గింటిలో దేనిని కూడా పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. శాంతి చర్చలు జరగాలంటే ఈ 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. 2014లోనే ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జాపోర్జియా, న్యూక్లియర్ ప్లాంట్ సహా జపోర్జియాలో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పులు
అణు విద్యుత్ కేంద్రానికి కూడా తాకడంతో అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్, పుతిన్ మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి, పుతిన్, జెలెన్స్కీ డిమాండ్లు ఏమిటి, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమవుతుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.